హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు స్టార్స్ నిక్కీస్. నేను మీ లత. ఈరోజు వీడియోలో చూడ్డానికి కలర్ఫుల్గా నోట్లో నీళ్ళు ఊరిపోయేలాగా ఎప్పుడెప్పుడు తినేద్దామా అనిపించే టేస్ట్తో ఉన్న క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ అండి. చాలా టేస్టీగా ఉందండి. నేను ఈ వీడియోలో ఏ మసాలాలు యూజ్ చేసి ఈ కర్రీ చేశాను అనేది ఒకసారి చూసి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి కనుక ఇలా చేసి పెట్టారంటే ఒక ముద్ద కూడా మిగల్చరు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంటిల్లిపాది పొగిడేస్తారు కూడా. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు లేట్ లేకుండా వీడియో చూద్దాము. నేను ఇక్కడ ఒక క్యాలీఫ్లవర్ని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. ఇలా ముక్కలు కట్ చేయడం అంటే క్యాలీఫ్లవర్ని నాకు భలే ఇష్టము. ఇక్కడ ఈ సైజ్ ముక్కలు తీసుకున్నాను అనమాట నేను. ఎందుకంటే కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది, అవి ఉడికేసరికి కాస్త చిన్నగా అయిపోతాయి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె కానీ కడాయి కానీ పెట్టుకొని అందులో 3 గ్లాసుల వరకు నీళ్ళు వేసుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు కంటికి కనిపించని పురుగులు ఉంటాయండి క్యాలీఫ్లవర్లో. ఆ పురుగులు చచ్చిపోవాలి అంటే ఈ ప్రాసెస్ తప్పనిసరి, మరీ ఇంపార్టెంట్గా చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే చేయాలి. ఈ నీళ్లు బాగా కాగిన తర్వాత అందులో 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బాగా కాగిన నీళ్ళలో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలండి. ఇలా ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు అలాగే ఉంచాలి. అలా ఉంచిన తర్వాత అందులో ఉండే పురుగు, దానికి సంబంధించిన గుడ్లు ఏమైనా ఉన్నా కూడా ఆ పసుపు ఉప్పు కలిపిన వేడి నీళ్ళలో పడేసరికి మొత్తం ఫినిష్ అయిపోతాయి. అంటే ఏవి ఉండవన్నమాట. నీట్గా మనకు పైకి తేలుతూ కనిపిస్తాయి కాలీఫ్లవర్ అనేది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అలా కలిపేసుకున్న తర్వాత మనము పూరీలు తీసుకునే గరిటెతో కానీ ఏదైనా చిల్లులున్న గరిటెతో కానీ మొత్తం క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా జల్లించుకున్నట్లు ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. అసలు క్యాలీఫ్లవర్ ఈ చిన్న తునకలు కూడా మనకి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. కూరకు ఇవే హైలైట్ అనమాట. తెల్లగా విచ్చుకున్నట్లు లేకుండా పసుపు వేసాం కాబట్టి మంచి కలరింగ్తో కనిపిస్తున్నాయి మనకి. సో ఇవన్నీ చూడండి ఎంత డస్టీగా ఉన్నాయో. వాటర్ కూడా ఈ ముక్కలన్నీ నేను తీసేసుకున్నాను. ఈ వాటర్తో మనకైతే అవసరం లేదు, వీటిని పడేసుకొని కడాయి క్లీన్ చేసుకోవాలి. దాంతో మళ్ళీ అవసరం ఉంటుంది మనకి. ఇప్పుడైతే మసాలా కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో 3 స్పూన్ల ధనియాలు తీసుకోవాలండి. నేను క్వాంటిటీకి తగినట్లు తీసుకుంటున్నాను. 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 పెద్దది బిర్యానీ ఆకు, దాన్ని కట్ చేసుకొని తీసుకోవాలి. 3 ఇలాచీలు, 2 దాల్చిన చెక్కలు, 3 లవంగ మొగ్గలు తీసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు దోరగా వేగనివ్వాలి. అంటే 2 నిమిషాలు సరిపోద్దండి మనకు. మనం లో ఫ్లేమ్లోనే పెట్టి కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెడితేనే ఈ ధనియాలు ఇవన్నీ లోపలి వరకు వేగుతాయి. మసాలా మంచి స్మెల్ అండ్ కలర్ కూడా వస్తుంది. వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టించాలి. ఇప్పుడైతే అదే ప్యాన్లోనే ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోవాలండి. 3 స్పూన్లు పర్ఫెక్ట్గా సరిపోతుంది. తర్వాత నేను 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని 4-5 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. మరీ ఎక్కువ కాదండి, 1 నిమిషం పాటు అలా వేగనిచ్చిన తర్వాత ఇందులో 4 జీడిపప్పుల్ని కూడా వేసుకోవాలి. జీడిపప్పుల్ని కూడా వేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ 1 నిమిషం పాటు బాగా వేగనివ్వాలండి. మీరు జీడిపప్పుల ప్లేస్లో పల్లీలను కూడా తీసుకోవచ్చు అనమాట. సో నేనైతే జీడిపప్పు తీసుకున్నాను. ఇవి కూడా వేగిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ గడ్డను ఒలుచుకొని కాస్త అల్లాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనే వేసుకొని మరొక నిమిషం పాటు వేగనివ్వాలండి. జస్ట్ అలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టాలి. అందులో కారం పొడి వేసి మిక్సీ పట్టాలండి. సో వీటన్నింటినీ మిక్సీ పట్టాలి. ఇప్పుడైతే మనం ఉప్పు పసుపు వేసి ఉడకపెట్టి పెట్టుకున్న కడాయి ఉంది కదా, దాన్ని కడిగేసి అందులో 3 గ్లాసుల నీళ్లు పోసుకొని మళ్ళీ ఒకసారి వీటిని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఆలోపు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలండి. పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు వేసుకోవాలి. ఆల్రెడీ మసాలాలో కొంచెం జీలకర్ర ఎక్కువే వేసుకున్నాం కాబట్టి ఇందులో వేయడం లేదు నేను. ఇప్పుడైతే పచ్చికరివేపాకును కూడా వేసుకొని చిటపట్లాడించాలి. కలర్ మారి చిటపట్లాడిన తర్వాత ఒక పెద్ద సైజ్ టమోటాని పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ముక్కలు మెత్తబడే వరకు మనము ఒక 5 నిమిషాల పాటు వేపుకోవాలి.
ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనకు ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు కూడా అవసరం లేదు, 3 నిమిషాలకంతా మనకు టమోటా ముక్క అనేది మెత్తబడుతుంది. ఇలా మెత్తబడిన తర్వాత ఇందులో మనము ఆడించి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి కలిపి వేయించానని చెప్పాను, అంటే అందులో కారం పొడి కూడా వేసి మిక్సీ పట్టించి ఉంచానని చెప్పాను కదా, ఆ పేస్ట్ని వేసుకోవాలి. ఇందులో పేస్ట్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి. ఈ పేస్ట్ అనేది తొందరగా అడుగు అంటుతుందండి, అంటే అడుగు మాడుతుంది. సో అలా మాడకుండా ఇది వేయించినంతసేపు మనం గరిటెతోటి తిప్పుతూనే ఉండాలి. ఇలా ఒక 2 నిమిషాలకంతా మనకి పచ్చివాసన పోతుందండి. ఇలా పోయిన తర్వాత ఇందులో మనము ఆడించి పెట్టుకున్నాం కదా దాల్చిన చెక్క ఇంకా జీలకర్ర, ఈ పౌడర్ అనేది మనము ఇందులో వేసుకోవాలి. ధనియాలు కూడా వేసాము. సో ఈ పౌడర్ అనేది ఇందులో వేసి ఇప్పుడు చాలా తొందరగా అడుగంటుతుంది కాబట్టి ఇది వేస్తూనే వెంటనే బాగా కలపాలి. ఇది కూడా 1 నిమిషం పాటు బాగా వేయించుకుంటే పచ్చివాసన అనేది అస్సలు రాదండి. ఇందులో ఒక్క చిటికెడు అనేది పసుపు వేసుకోవాలి. చిటికెడంతా పసుపు కూడా వేసుకున్న తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత నేను తీసి పెట్టుకున్నానమాట. సో ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు అనేది ఈ మసాలాలో వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఈ ముక్కలన్నింటిని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఎంత ఉప్పు అయితే సరిపోతుందో అంత రాళ్ళ ఉప్పు అనేది నేను వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని ఫైన్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ఇలా ట్రై చేయండి. తెలిసిన వాళ్ళకైతే పర్లేదు, అంటే ఎవరెవరి స్టైల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు కదా. సో నాకైతే చాలా చాలా టేస్టీగా అనిపించింది, చాలా బాగుండింది క్యాలీఫ్లవర్ కర్రీ. తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 5 నిమిషాల పాటు మనం కలుపుకోవాలండి. మొత్తం ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకి మసాలా అంటే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు ఆయిల్ అనేది పైకి తేలే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఒక 5 నిమిషాలకంతా మనకు ఆయిల్ అనేది బబుల్స్ వచ్చినట్లు వస్తుందండి. అంటే అప్పటికి మనకి మసాలాలన్నీ బాగా వేగిపోయినాయి అని చెప్పేసి అర్థం అన్నమాట. ఇప్పుడు మనకు ఎన్ని నీళ్ళు అయితే అవసరం అవుతాయో అన్ని నీళ్లు వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ రైస్లోకి తీసుకుంటున్నాను కాబట్టి నాకు తగినన్ని వాటర్ అయితే నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే కలుపుకోవడానికి గ్రేవీ అవసరం కాబట్టి ఈ ముక్కలు మునిగే వరకు నేను నీళ్ళు తీసుకుంటున్నాను. ఈ నీళ్లు తీసుకొని ఒక 2 నిమిషాలు అలా కలిపేసి మూత పెట్టుకోవాలి. ఒక 7 నిమిషాలు సరిపోద్దండి. 7 నిమిషాల వరకు మనము మూతను అనేది పెట్టేసుకోవాలి. 7 నిమిషాల తర్వాత మూతను ఓపెన్ చేసుకొని మళ్ళీ ఒకసారి అలా కలుపుకోవాలి. అడిగేమైనా అంటిందేమో చూసుకొని మనము మూత తీసి మళ్ళీ ఇప్పుడైతే మూత వేసుకోవాలి. మూత వేసుకొని ఒక 5 నిమిషాల వరకు మూత తెరవకూడదు. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తెరిచి ఒకసారి అలాగా కలిపేసి ఇందులో మనము 1 స్పూను గరం మసాలా పొడిని కూడా వేసుకోవాలండి. గరం మసాలా పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందైతే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉంటే అడ్జస్ట్ చేసుకొని ఇంకా 1 స్పూను గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా కూడా ఇంకా 5 మినిట్స్లో కూరని దించేస్తాము, అంటే స్టవ్ కట్టేస్తామనంగా వేసుకోవాలి. అలా వేసుకొని 1 నిమిషం ఇలాగా కలిపేసుకొని ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర ఆకును జల్లించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మొత్తం కూర అవ్వడానికి అన్నీ రెడీగా పెట్టుకుంటే 15 నిమిషాల్లో కూర అయితే అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల వరకు మూత తీయకూడదండి. ఎందుకంటే ఆ 5 నిమిషాల్లోపు మనకు గ్రేవీ అంతా చిక్కపడుతుంది. గ్రేవీ అనేది పూర్తిగా మనకు తయారైపోయి ఉంటుంది. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసామంటే గ్రేవీ మొత్తం చిక్కబడి చూడ్డానికి చాలా కలర్ఫుల్గా, చూడ్డానికే కాదండి తింటే మాత్రం సూపర్గా అదరహో అన్నట్లుంది. అంత బాగుందండి కూర. ఒక పెద్ద క్యాలీఫ్లవర్ నాకు ఉడికేసరికి కొంచెం కూర ఒక చిన్న అంటే ఓ రకమైన గిన్నె అంత వచ్చింది, అంతే, ఎక్కువ రాలేదు. సో ఫైనల్గా కూర అయితే మనకు తయారైపోయిందండి. నేను కూడా ఈ స్టైల్లో చేయడం ఫస్ట్ టైం అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే అన్నంలోకి చేశాను. దీన్ని ఇంకా చపాతీలోకి కూడా తినొచ్చు. చపాతీలోకి తినాలి అనుకుంటే కాజూస్ బదులు పల్లీలు వేసుకున్నారంటే గ్రేవీ ఇంకాస్త చిక్కగా వస్తుంది. కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కూడా ఇంకా టేస్టీగా ఉందండి కర్రీ.
ఇలా వేడివేడి అన్నంలోకి తింటుంటే చాలా బాగుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా వీడియో ఎలా ఉంది అంటే మీకు కర్రీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.